హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ రీజనింగ్ 500 బిట్స్ పార్ట్ 2కి రావడం జరిగిందండి. సో ఇంతవరకు పార్ట్ 1 చూడకపోతే కంపల్సరీగా చూడండి. సో ఇందులో మరొక 20 క్వశ్చన్స్ మనం చూడడం జరుగుతుందన్నమాట. ఓకే, అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో మనకి రీజనింగ్, అరిథమెటిక్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మనం 21st క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ సౌత్ బికమ్స్ సౌత్ ఈస్ట్ దెన్ వాట్ విల్ నార్త్ బికమ్ అంటున్నారు. చూడండి, దక్షిణం ఆగ్నేయంగా మారితే ఉత్తరం ఏమవుతుంది అంటున్నారు. సో ఫస్ట్ క్లియర్గా నార్మల్గా ఏంటి ఎలా తీసుకుంటాం డైరెక్షన్స్ ముందు తీసుకుందాం. మనం ఏంటి ఇక్కడ నార్త్, ఇది సౌత్, రైట్, ఇది వచ్చేసి మనకి వెస్ట్, ఇది వచ్చేసి మనకి ఈస్ట్. ఓకే, కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇఫ్ సౌత్ బికమ్స్ సౌత్ ఈస్ట్, సౌత్ ఏమైందంట సౌత్ ఈస్ట్ అయిందంట. సౌత్ ప్లేస్లో ఏమైంది సౌత్ ఈస్ట్ వచ్చింది. సౌత్ ఈస్ట్ జనరల్గా ఎక్కడ ఉంటుందండి, నార్మల్గా అయితే ఇక్కడ ఉంటుంది. సౌత్ ఈస్ట్ ఇదే కదా సౌత్ ఈస్ట్. బట్ ఈ సౌత్ ఈస్ట్ ఎక్కడ ఉందంటే ఇప్పుడు సౌత్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. ఓకే, అలా అయితే సౌత్ ఎక్కడ ఉంటుందండి, అప్పుడు ఇక్కడ కదా సౌత్ ఉంటుంది. ఎందుకంటే చూసుకోండి క్లియర్గా పక్కన, ఇటు పక్కన, అవునా. సో ఇది ఉంటుంది, దీనికి ఆపోజిట్లో ఏముంటుంది, ఇక్కడ నార్త్ ఉంటుంది, అవునా. అంటే ఇక్కడ ఏముంటుంది అంటున్నాడు, ఈ నార్త్ ప్లేస్లోకి ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. సో సౌత్ ఈస్ట్కి ఆపోజిట్గా ఉన్నది వస్తుంది, సింపుల్గా చెప్పాలి అంటే, అవునా. చూడండి, సౌత్ బికమ్ సౌత్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ అయితే అంటే సౌత్ ప్లేస్లోకి సౌత్ ఈస్ట్ వస్తే నార్త్ ఏమవుతుంది అంటున్నాడు. సౌత్కి ఆపోజిట్లో కదా నార్త్ ఉంది, అవునా. సో ఇక్కడ సౌత్ ఈస్ట్ వచ్చిందంటే సౌత్ ఈస్ట్కి ఆపోజిట్లో ఉన్నది ఇక్కడికి వస్తుంది. సో సౌత్ ఈస్ట్కి ఆపోజిట్లో ఉన్నది ఏంటి, నార్త్కి వెస్ట్కి మధ్యలో ఉన్నది ఏంటది, నార్త్ వెస్ట్, అవునా. సో నార్త్ వెస్ట్ అంటే తెలుగులో వాయువ్యం అని చెప్పొచ్చు. ఓకే, సో యాక్చువల్లీ క్వశ్చన్ని చూసినన్ని ఈజీగా చెప్పచ్చు ఏంటి, సౌత్ ఈస్ట్ అయితే నార్త్ ఏమవుతుంది, సౌత్కి ఆపోజిట్ నార్త్ ఉంది. సో సౌత్ ఈస్ట్కి ఆపోజిట్ నార్త్ వెస్ట్ ఉంది, అంటే అదే వాయువ్యం అని చెప్పొచ్చు అనమాట, రైట్. సో నెక్స్ట్ 22nd క్వశ్చన్ మనం చూద్దాం. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్, వీటిలో భిన్నమైనది కనుక్కోమంటున్నారు. ఇప్పుడు చూడండి, ఈ రెండు లైన్స్ ఏంటి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఈ రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఈ రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, కానీ ఈ రెండు ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు, టచ్ అవ్వట్లేదు. సో ఆప్షన్ డి ఆన్సర్, ఇదే ఆడ్ వన్ అని చెప్పొచ్చు, రైట్. చాలా ఈజీ క్వశ్చన్స్ అండి. మనకి ఎప్పుడు కూడా రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్లోని రీజనింగ్ క్వశ్చన్స్ మాత్రం చాలా చాలా ఈజీగా ఉంటాయి. ఓకే, సో అన్ని మోడల్స్ కవర్ చేద్దాం మనం, ప్రీవియస్ పేపర్స్ కాబట్టి సేమ్ ఈ మోడల్సే మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 23rd క్వశ్చన్. ఒక కోడ్ లాంగ్వేజ్లో COCK కాక్ యొక్క కోడ్ DPDL అయితే ఓకే, హెన్ యొక్క కోడ్ ఏమవుతుంది అంటున్నారు. ఒక కోడ్ భాషలో కాక్ యొక్క కోడ్ DPDL అయితే హెన్ యొక్క కోడ్ ఏమవుతుంది, HEN యొక్క కోడ్ ఏమవుతుంది. క్లియర్ చూడండి, D అయింది, D అయింది అంటే +1 అయింది. O కాస్త P అయింది అంటే ఏమైంది, +1 అయింది. C మళ్ళీ D అయింది అంటే +1 అయింది. KL అయిందంటే మళ్ళీ +1 అయింది. సో సింపుల్గా +1 చేసుకుంటూ వెళ్ళారు. H ఏమవుతుంది, I అవుతుంది, E ఏమవుతుంది, F అవుతుంది, N ఏమవుతుంది, O అవుతుంది. సో IFO అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు, రైట్. కోడింగ్ డీకోడింగ్ కంపల్సరీగా ఒక 2 క్వశ్చన్స్ అయితే వస్తాయండి, అవి కూడా చాలా చాలా ఈజీగా ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ 24th క్వశ్చన్ మనం చూద్దాం. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, వీటినే మనం సిలాజిజమ్స్ అని కూడా అంటాం, రైట్. సో ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు, కొన్ని స్టేట్మెంట్స్, ఒక 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, అలాగే కన్క్లూషన్స్ ఇచ్చారు. ఏంటి, ప్రకటనలు ఇచ్చారు, తీర్మానాలు ఇచ్చారు. ఆల్ బ్లూస్ ఆర్ రెడ్ అంటున్నారు, అన్ని నీలం రంగులు ఎరుపు రంగు అంటున్నారు. ఆల్ బ్లూస్ని B అంటున్నానండి. ఓకే, నీలం రంగుని B కింద తీసుకున్నాం. అన్ని బ్లూస్ రెడ్ అవుతున్నాయంట, అంటే అన్ని బ్లూస్ ఎక్కడ ఉండాలి, రెడ్ లోపల ఉండాలి. ఓకే, నో రెడ్ ఈజ్ గ్రీన్, ఒక్క ఎరుపు రంగు కూడా ఆకుపచ్చ అవ్వదు అంటున్నారు. ఒక్క రెడ్ కూడా గ్రీన్ అవ్వదు, గ్రీన్. సో చూసుకోండి, ఇంటూ మార్క్ పెట్టా, ఒక్క రెడ్ కూడా గ్రీన్ అవ్వదు. ఓకే, ఆల్ గ్రీన్స్ ఆర్ ఎల్లో, అన్ని ఆకుపచ్చలు పసుపు రంగు అవుతున్నాయంట. అన్ని ఆకుపచ్చలు అంటే గ్రీన్ అన్ని ఎక్కడ ఉండాలి, ఎల్లో లోపల ఉండాలి. అన్ని గ్రీన్స్ ఎక్కడ ఉండాలి, ఎల్లో లోపల ఉండాలి. ఓకే, మనం వెన్ డయాగ్రామ్స్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు ఏంటి కన్క్లూజన్లో ఏం చెప్తున్నారు, ఆల్ బ్లూస్ బీయింగ్ ఎల్లో ఈజ్ ఏ పాసిబిలిటీ, అన్ని బ్లూస్ ఎల్లో అవ్వడానికి పాసిబిలిటీ ఉంది అంటున్నారండి. అన్ని నీలం రంగులు పసుపు రంగు అయ్యే అవకాశం ఉంది అంటున్నారు.
బాగా అబ్జర్వ్ చేయండి. మనకేం తెలుసు, ఒక్క రెడ్ కూడా గ్రీన్ అవ్వదని తెలుసు, అంటే ఒక్క బ్లూ కూడా గ్రీన్ అవ్వదు అని అర్థమవుతుంది, ఎందుకంటే రెడ్ లోపలే కదా బ్లూ ఉంది. ఓకే, కానీ ఎల్లో గురించి మనకు తెలుసా? ఎల్లోకి రెడ్కి ఉన్న రిలేషన్ తెలుసా? మనకి తెలియదు. ఎల్లోకి బ్లూకి ఉన్న రిలేషన్ తెలుసా? మనకి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఎల్లోని మనం ఇలా కంప్లీట్గా దీని మొత్తాన్ని కూడా ఎల్లోలో వేసుకోవచ్చు అండి. దీని మొత్తాన్ని ఎల్లోలో వేసుకోవచ్చు. ఎందుకు? ఎల్లో లోపల గ్రీన్ ఉండాలి అనేది మాత్రమే తెలుసు. ఎల్లో లోపల రెడ్ ఉండకూడదు అని అయితే చెప్పలే. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎల్లో లోపల బ్లూ ఉండకూడదు అనేది చెప్పలే. బ్లూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని తెలిసింది మనకి. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? ఇట్ ఈజ్ ఏ పాసిబిలిటీ అంటున్నాడు. అవకాశం ఉంది అంటున్నాడు. ఖచ్చితంగా ఉన్నది అని చెప్పినా తప్పే, లేదు అని చెప్పినా సరే తప్పే అవుతుంది. అవునా? అసలు ఒక్కటి కూడా అవ్వదు అన్న తప్పే, అన్నీ అయిపోతాయి అన్నా సరే తప్పే. మనకి తెలియదు ఇక్కడ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇక్కడ అదే చెప్తున్నాడు, బీయింగ్ ఏ పాసిబిలిటీ, అవకాశం ఉంది అంటున్నాడు. అవకాశం అయితే తప్పకుండా ఉంది. ఎస్, సో ఇది ఏమవుతుంది? కరెక్ట్ అవుతుంది కన్క్లూజన్. ఓకే, నెక్స్ట్, నో బ్లూ ఈజ్ ఎల్లో. ఒక్క నీలం కూడా పసుపు రంగు అవ్వదు అంటున్నాడు. ఒక్క బ్లూ కూడా ఎల్లో అవ్వదు అంటున్నాడు. ఒక్క బ్లూ కూడా ఎల్లో అవ్వకుండా ఉంటుందండి? మనకి తెలియదు కదా, బ్లూకి ఎల్లోకి ఉన్న రిలేషన్ మనకి తెలీదు. బ్లూకి గ్రీన్కి ఉన్న రిలేషన్ తెలుసు, ఒక్క బ్లూ కూడా గ్రీన్ అవ్వదని తెలుసు, కానీ ఒక్క బ్లూ కూడా ఎల్లో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, మనకు తెలియదు. సో నో బ్లూ ఈజ్ ఎల్లో అని మనం అయితే చెప్పలేము. ఓకే, సో ఆప్షన్ 1, కన్క్లూజన్ 1 ఫాలోస్ అని మనం క్లియర్గా చెప్పొచ్చు అనమాట. ఓకే, బట్ ఇక్కడ ఒకటి చూడండి, ఆల్ బ్లూస్ ఆర్ ఎల్లో అని ఇచ్చారనుకోండి. ఆల్ బ్లూస్ ఆర్ ఎల్లో అని ఇచ్చారనుకోండి, అన్ని బ్లూలు ఎల్లో అవుతున్నాయి అన్నారు. సెకండ్ కన్క్లూజన్, ఒకవేళ నో బ్లూ ఈజ్ ఎల్లో అన్నారు అనుకోండి, అంటే ఇక్కడ అన్ని అవుతున్నాయి అంటున్నారు, ఇక్కడ ఒక్కటి కూడా అవదు అంటున్నారు. ఓకే, సో మనకేం తెలుసు? ఎయిదర్ ఆర్ కేస్ అనేది కూడా మనం చాలా ఇంపార్టెంట్, అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. కొన్ని అవుతున్నాయి, సమ్ అవుతున్నాయి, కొన్ని అవుతున్నాయి నో. సమ్ము నో వచ్చినప్పుడు చూసుకోవాలి జాగ్రత్తగా. సిలాజిజమ్స్ ఆల్రెడీ మనం చేయడం జరిగిందండి, కాన్సెప్ట్ వీడియోస్, అవి చూడండి, మీకు చాలా చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. రైట్, సో నెక్స్ట్ 25th క్వశ్చన్ మనం చూద్దాం. విచ్ డే ఈస్ 24 మార్చ్ 2006? మార్చ్ 2006, మార్చ్ 24, 2006 ఏ రోజు అవుతుంది అంటున్నారు. ఏ రోజు అవుతుంది అంటే ఖచ్చితంగా మనకి ఈ టేబుల్ ఇవైతే గుర్తుపెట్టుకోవాలండి. ఈ కోడ్స్ అనేవి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి, అప్పుడే మనం సాల్వ్ చేయగలుగుతాం. ఓకే, చూడండి, మంత్ కోడ్స్ ఇస్తున్నాం. 144 అంటే 12 స్క్వేర్ కింద గుర్తుపెట్టుకోవాలి. 025 అంటే 5 స్క్వేర్ కింద గుర్తుపెట్టుకోవాలి. 036 అంటే 6 స్క్వేర్ కింద గుర్తుపెట్టుకోవాలి. 146 అంటే 12 స్క్వేర్ ప్లస్ 2 కింద గుర్తుపెట్టుకోవాలి. ఈ మంత్ కోడ్స్, డే కోడ్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, అలాగే ఇయర్ కోడ్స్ కూడా చాలా చాలా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ రోజు కనుక్కోవాలనుకోండి. ఒకటి మెయిన్ థింగ్ ఏంటంటే మొత్తం మనం 5 యాడ్ చేయాల్సి ఉంటాయి. 5 యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. 5 మొత్తం 5 యాడ్ చేయాలి. అవి ఏంటంటో చూద్దాం. ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఏంటి? 3 కనిపిస్తున్నాయి, డేట్, మంత్, ఇయర్. ఇక్కడ 3 కనిపిస్తున్నాయి. వీటితో కాకుండా వీటితో పాటు ఇంకొక 2 యాడ్ చేయాల్సి ఉంటుంది. అవి ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ అయితే మనకు తెలిసి ఏంటి? డేట్ యాడ్ చేయాలి. 24ని యాడ్ చేస్తాం. మార్చ్ కోడ్ ఏంటి? 4, సో ఆ 4ని యాడ్ చేస్తాం. ఇయర్ ఏంటి? ఇక్కడ 2006 అంటే 2000 కంటే ఎంత ఎక్కువ ఉంది? 6 ఎక్కువ ఉంది, సో ఆ 6ని యాడ్ చేస్తాం. ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? 6 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయండి? ఒకటే కదా లీప్ ఇయర్ ఉంటుంది, ఎందుకంటే 4 ఇయర్స్కి ఒక లీప్ ఇయర్ వస్తుంది. ఒకటి యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మొత్తం ఎన్ని యాడ్ చేస్తాం మనం? 4 యాడ్ చేయడం జరిగింది. ఇంకో 5వది మాత్రం యాడ్ చేయాల్సి ఉంటుంది. అదేంటండి? ఫైనల్గా 2006 కదా, అంటే 2000 ఇయర్ కోడ్ ఎంత? 6, సో ఆ 6ని యాడ్ చేస్తున్నాం. క్లియర్గా చూసుకోండి, డేట్, మంత్, అది ఏ ఇయర్ ఆ ఇయర్, ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి, అలాగే 2006 అన్నారు కాబట్టి ఆ 2000 ఇయర్ కోడ్ యాడ్ చేసామండి. మొత్తం అన్ని యాడ్ చేసాం. ఇప్పుడు ఫైన్. ఇప్పుడు ఇవన్నీ కూడా యాడ్ చేస్తాం అనమాట. ఇవన్నీ యాడ్ చేసి 7తో డివైడ్ చేస్తాం. ఆ వచ్చిన ఆన్సర్ ఇక్కడ ఎక్కడైతే ఉందో అదే మనకి ఆ డే అవుతుంది. ఓకే, సో సింపుల్గా చెప్పాలి అంటే ఎప్పుడు కూడా చూసుకోండి, ఇలా మొత్తం అన్ని కూర్చొని యాడ్ చేసుకొని 7తో డివైడ్ చేయండి. సింపుల్గా చేయాలంటే ఏం చేస్తామంటే 24 ఉంది కదా, 24ని 7తో డివైడ్ చేసాను. 7 3s 21 కదా, అంటే రిమైండర్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఓకే, అన్నిటినీ కూడా 7తో డివైడ్ చేసుకోవాలి, అంటే 7 కంటే పెద్ద నెంబర్ ఉంటాయి. ఇదేంటి? 4, ఇదేంటి? 6, ఇదేంటి? 1, ఇదేంటి? 6. ఫస్ట్ అయితే ఇలా వేసుకుంటాం అనమాట. ఇంకా ఈ స్టెప్ అసలు వేయం, యాక్చువల్లీ స్టార్టింగ్ ఇది వేస్తాం. 3 + 4 7 కదా, ఈ 7ని క్యాన్సిల్ చేస్తున్నాం.
6 + 1 7 కదా, ఈ 7ని క్యాన్సిల్ చేస్తాం, మిగిలిపోయింది ఏంటి 6 మిగిలింది. 6 అంటే ఏ రోజు? ఫ్రైడే. సో March 24th 2006 ఏ రోజు అవుతుంది అంటే ఫ్రైడే అవుతుంది అని మనం సింపుల్గా చెప్పొచ్చు అనమాట. రైట్. సో ఫైనల్గా ఏంటంటే క్యాలెండర్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇలా మనకి ఒక డేట్ ఇచ్చి అది ఏ డే అని కనుక్కోమని చెప్పినప్పుడు సింపుల్గా ఏం చేస్తాం, ఫస్ట్ డేట్ని యాడ్ చేస్తాం, డేట్ ఎంత అయితే అంత 7తో డివైడ్ చేస్తాం సింపుల్గా ఇవ్వడానికి. తర్వాత ఏంటి, మంత్ యొక్క కోడ్ యాడ్ చేస్తాం, మంత్ కోడ్ యాడ్ చేస్తాం. తర్వాత అది ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ 2006 కదా, అంటే 2000కి ఎంత యాడ్ చేయాలి, 6 ఆ ఇయర్ని యాడ్ చేస్తాం. దాని తర్వాత ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి అప్పటికి అది యాడ్ చేస్తాం. అండ్ ఫైనల్గా ఆ ఇయర్ కోడ్ యాడ్ చేస్తాం. అంటే 2000 నుంచి 2100 మధ్యలో ఉంటే 6, 2100 నుంచి 2100 మధ్యలో ఉంటే 4, 1900స్లో ఉంటే 0, 2200స్లో ఉంటే 2. ఓకే, ఈ కోడ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో మనం ఆల్రెడీ క్యాలెండర్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ చేయడం జరిగిందండి. ఒక మినిమం 4-5 వీడియోస్ ఉంటాయి, అవన్నీ కూడా చూడండి, ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. అండ్ త్వరలోనే మనం క్యాలెండర్స్ మీద ఇన్ డీటెయిల్గా అన్ని మోడల్స్ కవర్ అయ్యేలా కూడా మనం చేయడం జరుగుతుంది అనమాట ఒక వీడియో. రైట్. సో నెక్స్ట్ 26th క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ ప్లస్ బికమ్స్ డివిజన్, ప్లస్ని డివిజన్ గాను, అంటే ప్లస్లో ఏం పెట్టాలి, డివిజన్ పెట్టాలి. 36 డివిజన్ 6, ఈ ప్లస్లో కూడా ఏం పెట్టాలి, 6 డివిజన్ పెట్టాలి 6. ఓకే, ఈ బ్రాకెట్స్ని ఇలా క్లోజ్ చేస్తాం. ఇంటూ బికమ్స్ ప్లస్, ఇంటూని ప్లస్గా అంటే ఇంటూ ప్లేస్లో ఏం పెట్టాలంటే ప్లస్ పెట్టాలంట. అలా అయితే వాల్యూ ఎంత అంటున్నారు, ఎంత సింపుల్ థింగ్ చూసుకోండి. ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉన్నది సాల్వ్ చేసుకుందాం. 36 డివైడ్ బై 6 ఎంత అండి, 6. 6 డివైడ్ బై 6 ఎంత అండి, 1. 1 + 12 ఎంత అండి, 13. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. రైట్. సో నెక్స్ట్ 27th క్వశ్చన్ మనం చూద్దాం. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ అంటున్నాడు, వీటిలో భిన్నమైనది కనుక్కోమంటున్నాడు. బాగా చూడండి, ఇదేంటి, ఇది ఇలా ఉంది అంటే ఇదేంటి, క్లాక్ వైజ్ ఉంది, క్లాక్ వైజ్ ఉంది. ఇది కూడా ఎలా ఉంది, క్లాక్ వైజే ఉంది, ఇది కూడా క్లాక్ వైజ్ ఉంది. ఇది ఎలా ఉంది, ఇది కూడా క్లాక్ వైజ్ ఉంది. క్లియర్ చూసుకోండి, ఇదే కదా, ఇది కూడా క్లాక్ వైజ్ ఉంది. కానీ ఇది ఎలా ఉంది, యాంటీ క్లాక్ వైజ్ ఉంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఇవన్నీ కూడా ఒక డైరెక్షన్లోనే తిరుగుతున్నాయి. ఓకే, చూసుకోండి, ఇలాగే తిరుగుతుంది ఇది కూడా, కానీ ఇది మాత్రం వెనక్కి తిరుగుతుంది. సో ఆప్షన్ డి ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. ఇదే భిన్నమైనది అని చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ 28th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, సింపుల్ అండి. ఈ ఫస్ట్ది సెకండ్కి రిలేషన్ ఏదైతే ఉందో దీనికి కూడా అదే రిలేషన్ ఉంది అని చెప్తున్నారు. అలా అయితే ఇది ఏంటి, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అంటున్నారు. గ్లాస్ ట్రాన్స్పరెంట్ అంటున్నారు, గాజు పారదర్శకత. అంటే గ్లాస్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అవునా, గ్లాస్లోంచి అన్నీ కనిపిస్తాయి, అవునా. వుడ్ ఎలా ఉంటుంది, చెక్క ఒపేక్గా ఉంటుంది, అపారదర్శకంగా ఉంటుంది, అంటే అందులోంచి ఏమీ కనిపించదు. ఒపాక్ ఆబ్జెక్ట్స్ అంటాం. ఏంటి, వాటిలోంచి ఏమీ కనిపించము అన్నమాట, ఆ వాటిని ఒపాక్ ఆబ్జెక్ట్స్ అంటాం. అలాగే గ్లాస్ అనేది ట్రాన్స్పరెంట్ అనమాట, వుడ్ అనేది ఒపాక్. ఓకే, సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. చూస్ ద ఫిగర్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్స్ ఇన్ ద గివెన్ సెట్. వీటిలో భిన్నమైనది కనుక్కోమంటున్నారు. భిన్నమైనది ఫస్ట్ బాగా అబ్జర్వ్ చేయండి, ఈ రెండు బాగా అబ్జర్వ్ చేయండి. ఇదేంటి, 90 degrees కనిపిస్తుందా మనకి, ఇక్కడ కూడా ఆల్మోస్ట్ మనకు 90 degrees కనిపిస్తుందా, ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 90 degrees కనిపిస్తుందా. కానీ ఇక్కడ మాత్రం చూడండి 90 కంటే ఎక్కువ ఉంది యాంగిల్. సో ఇదే భిన్నమైనది. ఓకే, ఈ డి వచ్చేసి భిన్నమైనది అని చెప్పొచ్చు, ఆడ్ వన్ అని చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ 30th క్వశ్చన్ మనం చూద్దాం. ఓకే, మనకి ఇక్కడ ఏంటి, డేటా సఫిషియన్సీ ప్రాబ్లం ఇచ్చారు. ఏంటి, ఏమిస్తాడు, ఒక క్వశ్చన్ ఇస్తారు, ఈ రెండు స్టేట్మెంట్స్లోని ఒకటి సరిపోతుందా ఆన్సర్ చేయడానికి, లేదా రెండు కావాలా, లేదా రెండు సరిపోవా, లేదా ఏదో ఒకటి సరిపోతుందా, అవి ఆప్షన్స్ అనమాట. ఫైనల్గా ఈ స్టేట్మెంట్స్తోని వీళ్ళు ఇచ్చిన క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. ఒకటి సరిపోతుందా, లేదా రెండోది సరిపోతుందా, లేదంటే రెండు కలిస్తే సరిపోతున్నాయా, లేదా రెండు అసలు సరిపోవట్లేదా, లేదా వేరువేరుగా ప్రతిదీ రెండు కూడా సరిపోతున్నాయా చూసుకుందాం. ఫస్ట్ ఏమంటున్నాడు ఇక్కడ, క్వశ్చన్ ఏంటి, బ్లూ యొక్క కోడ్ ఏంటి అంటున్నాడు. బ్లూ యొక్క కోడ్ ఏంటి ఒక కోడ్ భాషలో అంటున్నాడు. ఓకే, ఫస్ట్ హియర్ ఈజ్ ఏ పెన్, హియర్ ఈజ్ ఏ పెన్ కోడ్ వచ్చేసి ఇదంట, హియర్ ఈజ్ ఏ పెన్ యొక్క కోడ్ వచ్చేసి ఇదంట. ఓకే, దీని నుంచి చెప్పగలమా బ్లూ యొక్క కోడ్ ఏంటో, అసలు బ్లూయే లేదు ఇందులో, ఇంక మనం ఎలా చెప్తామండి, చెప్పలేం. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. హియర్ ఈజ్ ఏ బ్లూ పెన్ యొక్క కోడ్ ఇదంట, హియర్ ఈజ్ ఏ బ్లూ పెన్ యొక్క కోడ్ ఇదంట.
ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ ఒక్కటి తీసుకొని చెప్పగలమా? ఎందుకంటే హీర్ ఉంది, ఈజ్ ఉంది, ఏ ఉంది, బ్లూ ఉంది, పెన్ ఉంది. ఇందులో ఏది దేనికి అవుతుందో మనకు తెలియదు కదా. ఏది దేని కోడ్ అనేది మనకు అసలు తెలియదు. ఎందుకంటే ఇక్కడ టోటల్ 5 ఉన్నాయి. ఈ 5లో దేనికి ఏది అవుతున్నాయో మనకి తెలియదు. సో మనం చెప్పలేము. బట్ ఇప్పుడు ఈ రెండింటినీ కంబైన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ రెండింటినీ కంబైన్ చేద్దాం. ఈ రెండింటినీ కంబైన్ చేస్తే బ్లూ కోడ్ మనం చెప్పగలమా? హియర్ ఈజ్ ఏ పెన్, హియర్ ఈజ్ ఏ పెన్, HA EYS EPENA. ఆ 4 తీస్తే మిగిలిపోయింది బ్లూ ఒకటే కదా. బ్లూ యొక్క కోడ్ ఏంటి? NEL కదా. లేదంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ కామన్గా ఏది లేదు, ఈ రెండిట్లోని ఏది లేదు అంటే ఇక్కడ NEL ఇక్కడ లేదు. ఎందుకంటే ఇక్కడ బ్లూ కదా ఎక్స్ట్రా ఉంది. సో ఇందులో ఉన్నదానికి ఇది ఎక్స్ట్రా ఏముంది ఇందులో అని చూసుకుంటే NEL ఒక్కటి ఎక్స్ట్రా ఉంది. సో ఆ బ్లూ కోడ్ NEL అవుతుందని డైరెక్ట్గా చెప్పచ్చా? చెప్పచ్చు. సో ఇప్పుడు మనం ఏం చెప్పాలి? ఆన్సర్ ఏమవుతుంది? ఈ 2 స్టేట్మెంట్స్ కావాలి. సో స్టేట్మెంట్స్ 1 and 2 టుగెదర్ ఆర్ సఫిషియంట్. 1 మరియు 2 స్టేట్మెంట్లు కలిపి సరిపోతాయి. ఓకే, సో ఇలా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారండి. ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. కొన్నిసార్లు ఆన్సర్ వస్తుందా లేదా అని ఆలోచిస్తే చాలు, ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట డేటా సఫిషియన్సీకి. ఓకే, సో నెక్స్ట్ 31st క్వశ్చన్ మనం చూద్దాం. ఈ అనాలజీని కంప్లీట్ చేయమన్నాడు. సేమ్ బిగ్, లార్జ్, థిన్, క్వశ్చన్ మార్క్. చూసుకోండి, బిగ్ అన్నా లార్జ్ అన్నా సరే సిమిలర్ మీనింగ్స్ ఉన్నాయా? బిగ్ అంటే పెద్దది, లార్జ్ అన్నా సరే పెద్దది, అవునా? సిమిలర్ మీనింగ్స్ ఉన్నాయి. థిన్కి సిమిలర్ మీనింగ్ ఏంటి? ఇక్కడ ఉన్నోట్లోని థిన్కి సిమిలర్ మీనింగ్ ఏంటి? స్లిమ్, అవునా? స్లిమ్. వీక్ అంటే అది వీక్గా ఉండడం. స్కెలిటన్, స్కిన్నీ కాదు కదా. సో థిన్కి వచ్చేసి స్లిమ్ అన్నమాట. సో నెక్స్ట్ 32nd క్వశ్చన్ మనం చూద్దాం. ఒక కోడ్ లాంగ్వేజ్లో సిల్క్ SILK సిల్క్ యొక్క కోడ్ UKNM అయితే ఓట్ యొక్క కోడ్ ఏంటి అని అడుగుతున్నారండి. ఓట్ యొక్క కోడ్ STU, మధ్యలో T వదిలేసి U కెళ్ళారు, IJ వదిలేసి K కెళ్ళారు, LM వదిలేసి N కెళ్ళారు, KL వదిలేసి M కెళ్ళారు. సింపుల్, ఒకటి వదిలేసి నెక్స్ట్ దానికి వెళ్తున్నారు. లేదా +2 అవుతుందని చెప్పొచ్చు. ఓకే, Wని వదిలేస్తే X, Pని వదిలేస్తే Q, Uని వదిలేస్తే V, F వదిలేస్తే G. సో XQVG ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. ఓకేనండి, XQVG ఆన్సర్ అవుతుంది. ఇఫ్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ సిల్క్ బికమ్స్ UKNM, సిల్క్ UKNM అయితే విచ్ వర్డ్ వుడ్ బి కోడెడ్ యాజ్ ఓట్ ఇన్ దట్ కోడ్? సారీ అండి, ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ఏ వర్డ్ని కోడ్ చేస్తే అది ఓట్ కింద మారుతుంది అంటున్నాడు అండి. ఓట్ యొక్క కోడ్ ఏంటి అని అడగట్లేదు. సారీ, నేను క్వశ్చన్ చదవలేదు కాబట్టి ఓట్ యొక్క కోడ్ ఏంటో కనుక్కున్నాం. బట్ ఇక్కడ మనల్ని ఏమవుతున్నారు? ఓట్ యొక్క కోడ్ అడగట్లేదు, ఏ వర్డ్కి యొక్క కోడ్ ఓట్ అవుతుంది అంటున్నాడు. అందుకే మనం ఎప్పుడు కూడా క్వశ్చన్స్ని క్లియర్గా చూసుకోవాలి. చూసుకోండి, ఎగ్జామ్లో ఇలాంటి మిస్టేక్స్ ఖచ్చితంగా చేస్తూ ఉంటాం. ఓకే, సో బాగా అబ్జర్వ్ చేయండి. ఏంటి ఇక్కడ V ఉందంటే ఇక్కడ ఏం ఉండాలి? T ఉండాలా? Uని వదిలేస్తే Vకి వెళ్తాం. ఇక్కడ O ఉందంటే ఇక్కడ M ఉండాలా? అలాగే అక్కడ T ఉందంటే ఇక్కడ R ఉంటుంది, Sని వదిలేసి Tకి వెళ్దాం. E ఉంది అంటే ఇక్కడ C ఉండాలి, Dని వదిలేసి Cకి వెళ్తాం. అంటే TMRC ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. చూసుకోండి, చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, సో TMRC ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 33rd క్వశ్చన్ మనం చూద్దాం. కాజల్ వాక్స్ 25 meters టు ది సౌత్ ఆఫ్ హెర్ హౌస్. కాజల్ తన ఇంటికి దక్షిణంగా 25 మీటర్లు నడిచి, తన ఇల్లు ఇక్కడ ఉందనుకుందాం, దక్షిణంగా 25 మీటర్లు నడిచారంట. ఇదే కదా దక్షిణం, సౌత్. చూసుకోండి, డైరెక్షన్స్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే వెంటనే ఫస్ట్ మనం వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నార్త్, సౌత్, అలాగే మనకి వెస్ట్, ఇది ఈస్ట్. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నా? టర్న్స్ లెఫ్ట్ అండ్ గోస్ అనదర్ 10 meters. ఎడం వైపుకి తిరిగి మరో 10 మీటర్లు నడుస్తుంది. ఇలా వెళ్తున్నప్పుడు ఎడం వైపు అంటే ఇటు వస్తుంది కదా, ఇటు వెళ్ళి ఒక 10 మీటర్లు నడిచింది. ఓకే, దెన్ టర్నింగ్ టు ద నార్త్ షీ గోస్ 20 meters. చూసుకోండి, దెన్ టర్నింగ్ టు ది నార్త్, నార్త్ అంటే పైకి కదా, ఎంత వెళ్ళిందంట? 20 మీటర్లు వెళ్ళిందంట. సారీ, 20 మీటర్లు వెళ్ళింది, 20. ఓకే, ఏమన్నాడు? తర్వాత ఉత్తరం వైపుకు తిరిగి ఆమె 20 మీటర్లు వెళ్ళి అండ్ దెన్ స్టార్ట్స్ వాకింగ్ టు రెస్ట్, తన ఇంటికి నడవడం ప్రారంభించింది. సో అంటే ఇక్కడి నుంచి తన ఇంటికి నడవడం ప్రారంభించింది. ఇన్ విచ్ డైరెక్షన్ ఈ షీ వాకింగ్ నౌ? ఆమె ఇప్పుడు ఏ దిశలో నడుస్తుంది? బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, డయాగ్రామ్ కొంచెం నీట్గా వేస్తున్నాను.
ఇది 25 మీటర్స్, ఇది 10 మీటర్స్, తర్వాత 20 మీటర్స్, తర్వాత ఇక్కడి నుంచి ఇలా తన ఇంటికి వెళ్తుంది. ఇది ఏ డైరెక్షన్ అంటున్నారు, బాగా అబ్జర్వ్ చేయండి. ఇది ఏ డైరెక్షన్, ఇదంటే ఇది ఏ డైరెక్షన్, అంతేనా? నార్త్కి వెస్ట్కి మధ్యలో ఉంది అంటే నార్త్ వెస్ట్ అవుతుంది. నార్త్ వెస్ట్ అంటే వాయువ్యం అవుతుందని చెప్పచ్చు. చూసుకోండి, ఇలా మనం సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఆఫ్ హెర్ హౌస్ కాకుండా ఫ్రమ్ హెర్ హౌస్ అని ఉండాలి. ఇక్కడ ఫ్రమ్ హెర్ హౌస్ ఉండాలి. హౌస్కి సౌత్ వైపు కాదు, హౌస్ నుంచి సౌత్ వైపు అనేది అయితే కరెక్ట్గా ఉంటుంది అనమాట క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ 34th క్వశ్చన్ మనం చూద్దాం. మ్యాట్ యొక్క కోడ్ 13 + 1 + 20 అయితే, అలాగే ఫ్యాన్ యొక్క కోడ్ 6 + 1 + 14 అయితే, ట్యాంక్స్ యొక్క కోడ్ ఏంటి అంటున్నారు. చూసిన వెంటనే అర్థమైపోతుంది ఏంటండి, ఎం యొక్క కోడ్ 13, ఏ 1, టీ వచ్చేసి 20, ఎఫ్ వచ్చేసి 6, ఏ వచ్చేసి 1, ఎన్ వచ్చేసి 14. అవునా, వెరీ ఈజీ క్వశ్చన్ కదా. సో మీరు దీన్ని సాల్వ్ చేసి ఆప్షన్ ఏంటో, క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 35th క్వశ్చన్. ప్రాబ్లం ఫిగర్స్ ఇచ్చారు. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అంటున్నారు. ఆన్సర్ ఫిగర్స్ ఇచ్చారు 4 ఆప్షన్లు, అందులో ఏంటి అంటున్నారు. చూసుకోండి, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి ఏంటి, ఇక్కడ 2 స్క్వేర్స్ సేమ్ ఉన్నాయి, ఒక సర్కిల్ ఉంది. నెక్స్ట్ ఏమైంది, ఈ చిన్న సర్కిల్ కాస్త 2 పెద్ద సర్కిల్స్ అయ్యాయి, ఒక చిన్న స్క్వేర్ ఉంది. ఇక్కడ ఏంటి, 2 ట్రయాంగిల్స్, ఒక సర్కిల్ ఉంది. సో నెక్స్ట్ ఏమి ఉండాలండి, ఈ చిన్న సర్కిల్ కాస్త 2 సర్కిల్స్, ఒక చిన్న ట్రయాంగిల్ ఉంటుంది. 2 సర్కిల్స్, ఒక చిన్న ట్రయాంగిల్. ఎక్కడిది, ఆప్షన్ బి. బి అంటే ఎక్కడుంది, 3. ఇలా మనం సాల్వ్ చేసుకోవాలి. చూసుకోండి, ఇలాంటి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది అనమాట. ఇదే మోడల్లో వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ 36th క్వశ్చన్ మనం చూద్దాం. ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ఎం 10 years ఫ్రమ్ నౌ. ఎం వయస్సు ఇప్పటి నుండి 10 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటుంది అంటున్నారు. చూసుకోండి, మళ్ళీ కూడా మనకి డేటా సఫిషియన్సీ వచ్చింది. స్టేట్మెంట్స్ ఇచ్చారు, అందులో ఫస్ట్ ఒకటే సరిపోద్దా, రెండోది సరిపోద్దా, మూడోది సరిపోద్దా, లేదా 3 కావాలా, లేదా ఏవైనా 2 సరిపోతాయా, ఇలాగ మనం చూసుకోవాలన్నమాట. ఫస్ట్, ఎల్ ఈజ్ 2 years ఓల్డ్ నౌ. ఎల్ వయసు ఇప్పుడు 2 సంవత్సరాలు అంట. ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ చూసి అసలు ఎం గురించి చెప్పలేం కదా, చెప్పలేము. ఎం గురించి అయితే మనం చెప్పలేము, ఫస్ట్ స్టేట్మెంట్ని మాత్రమే యూజ్ చేసుకొని. ఓకే, నెక్స్ట్, ఎం ఈజ్ ఎల్స్ ఓల్డర్ సిస్టర్. ఎం ఎల్ యొక్క అక్క. ఇప్పుడు ఎల్కి 2 years ఇప్పుడు ఉన్నాయి అని తెలుసు మనకి, ఇది ఖచ్చితంగా ఉపయోగపడవచ్చు అనేది మనకు అర్థమవుతుంది. ఎం ఎల్ ఓల్డర్ సిస్టర్ అని అన్నారు. ఎం వచ్చేసి ఎల్ యొక్క అక్క అంట, కానీ అక్కడ ఏజ్ అయితే తెలియట్లే. ఎమ్స్ ఏజ్ ఈజ్ హాఫ్ ఆఫ్ 5 times ద ఏజ్ ఆఫ్ ఎల్. ఇక్కడ చూడండి, ఎల్ వయస్సును 5 రెట్లు చేసిన తర్వాత, ఎల్ వయసుని 5 రెట్లు చేయండి అంటే 5 2s 10, దానికి సగం అంట ఎం వయసు. అంటే ఎం ఏజ్ ఎంత, 5 years అని అర్థమవుతుంది. సో ఏ 2 స్టేట్మెంట్స్ మనకు సరిపోయాయి, ఎల్కి 2 years అని తెలిసింది ఆ స్టేట్మెంట్, అలాగే ఎం ఏజ్ ఎల్ ఏజ్కి 5 times చేసి తర్వాత హాఫ్ చేయాలన్న విషయం తెలిసింది. ఇప్పుడు ఎం ఎల్స్ ఓల్డర్ సిస్టర్ అయితే మనకెందుకు, అవ్వకపోతే మనకెందుకు, అది ఇక్కడ రిలవెంట్ కాదు. మనకు కావాల్సింది ఎం యొక్క ఏజ్. సో ఇది సెకండ్ స్టేట్మెంట్ అసలు మనకు అవసరం లేదు. సో 1 and 3 స్టేట్మెంట్స్ కావాలి. అది ఎక్కడుందండి, స్టేట్మెంట్స్ 1 and 3 టుగెదర్ ఆర్ సఫిషియంట్. స్టేట్మెంట్ 1 మరియు 3 కలిపి సరిపోతాయి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ 37th క్వశ్చన్ మనం చూద్దాం. సమ్ పిన్స్ ఆర్ మెటల్స్. కొన్ని పిన్స్ లోహాలు. సమ్ పిన్స్, కొన్ని పిన్స్ మెటల్స్, ఎం అంటున్నానండి. సమ్ క్లిప్స్ ఆర్ మెటల్స్. కొన్ని క్లిప్స్ మెటల్స్ అంటున్నారు, కొన్ని క్లిప్స్ మెటల్స్. క్లిప్స్ని సి పెట్టారు. ఇప్పుడు కన్క్లూషన్స్కి వచ్చాం. సమ్ మెటల్స్ ఆర్ పిన్స్. కొన్ని మెటల్స్ పిన్స్ అవుతున్నాయి, కొన్ని మెటల్స్ పిన్స్ అవుతున్నాయి, క్లియర్గా ఉంది కదా. కొన్ని లోహాలు పిన్స్ అవుతున్నాయి క్లియర్గా, ఎందుకంటే సమ్ పిన్స్ ఆర్ మెటల్స్ అన్నా సమ్ మెటల్స్ ఆర్ పిన్స్ అన్నా ఒకటే. సో ఇదైతే ఫాలో అవుతుంది ఫస్ట్ది. సమ్ పిన్స్ ఆర్ క్లిప్స్. కొన్ని పిన్స్ క్లిప్స్ అవుతున్నాయి అంటున్నాడు. పిన్స్ క్లిప్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఎందుకంటే డైరెక్ట్గా అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఎప్పుడు ఏం చెప్పుకున్నాం, వీటి రెండింటికి కూడా సంబంధం లేనప్పుడు, మనకి తెలియనప్పుడు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సమ్ అన్నా, ఆల్ అన్నా, నో అన్నా అవన్నీ కూడా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ అవుతుందని అయితే చెప్పలేం. కానీ ఇక్కడ అవుతుందన్నట్టు ఇచ్చాడు. సమ్ పిన్స్ ఆర్ క్లిప్స్ అంటున్నాడు, కొన్ని పిన్స్ క్లిప్స్ అవుతున్నాయని చెప్పేస్తున్నాడు, మనం చెప్పలేము. కాబట్టి ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్, అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకే, సో నెక్స్ట్ 38th క్వశ్చన్ మనం చూద్దాం.
ఆల్ ద కప్స్ ఆర్ బౌల్స్, ఆల్ బౌల్స్ ఆర్ స్పూన్స్. అన్ని కప్పులు గిన్నెలు, అన్ని గిన్నెలు స్పూన్లు. చూసుకోండి, కప్స్ ని సీతో పెట్టాను. ఆల్ కప్స్ ఆర్ బౌల్స్, అన్ని కప్స్ బౌల్స్ కాబట్టి బౌల్స్ లోపల కప్స్ ఉండాలి. ఆల్ బౌల్స్ ఆర్ స్పూన్స్, అన్ని బౌల్స్ స్పూన్స్ కాబట్టి స్పూన్స్ లోపల బౌల్స్ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఏమంటాడు కన్క్లూజన్? సమ్ కప్స్ ఆర్ నాట్ స్పూన్స్, కొన్ని కప్పులు స్పూన్లు కావంటున్నాడు. కొన్ని కప్పులు స్పూన్లు కావంటున్నాడు. అసలు స్పూన్ లోపల మొత్తం కప్స్ ఉన్నాయండి, మళ్ళీ కొన్ని కప్స్ స్పూన్లు అవ్వవు అంటే రాంగ్. అసలు అది ఫాలో అవ్వదు. ఎందుకంటే అన్ని కప్స్ ఖచ్చితంగా స్పూన్స్ అవుతాయి. ఎందుకు? స్పూన్స్ లోపలే కప్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, సమ్ స్పూన్స్ ఆర్ కప్స్, కొన్ని స్పూన్లు కప్పులు అవుతున్నాయి అంటున్నారు. అవుతున్నాయా? క్లియర్గా అవుతున్నాయి. కొన్ని స్పూన్లు, ఇప్పుడు ఇది మొత్తం స్పూన్లే కదా, అందులో ఎక్కడే కదా కప్స్ ఉన్నాయి, అంటే కొన్ని స్పూన్లు ఖచ్చితంగా కప్స్ అవుతున్నాయి కదా, కంపల్సరీగా అవుతున్నాయి. అంటే ఆప్షన్ 2 అంటే కన్క్లూజన్ 2 ఫాలో అవుతుంది. సో ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్ అని చెప్పొచ్చు అనమాట మనం. ఓకే, సో నెక్స్ట్ 39th క్వశ్చన్ మనం చూద్దాం. ఫైండ్ ద నెక్స్ట్ లెటర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. కింది సిరీస్లో తదుపరి అక్షరాన్ని కనుగొనండి అంటున్నారు. ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం సింపుల్గా అయితే ఏం చేయొచ్చు అంటే వీటి వాల్యూస్ వేసుకుంటామండి. ఈ ఎస్ ఎంత? 19, ఏ ఎంత? 1, హెచ్ ఎంత? 8, ఎన్ ఎంత? 14. అవునా? ఎస్ ఎంత మనకి? 19. బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 19 నుంచి 1 రావడానికి ఇక్కడ మనకి ఏంటి? 19 ఈ ఏ అంటే 1 అంటే మనకి ఇక్కడ దీన్నే ఏమని తీసుకోవచ్చు? 27 కింద కూడా తీసుకోవచ్చు. అవునా? ఎందుకంటే 26 జెడ్ తర్వాత మళ్ళీ ఏ వస్తుందంటే ఏ 27 అవుతుంది అనమాట అక్కడ. ఓకే, సో ఆ కాంటెక్స్ట్ అనే క్లియర్గా అర్థమవుతుంది కదా మనకి. ఓకే, 19కి ఎంత యాడ్ చేస్తే 27 వస్తుంది? 8ని యాడ్ చేశారు, ఇక్కడ 8ని యాడ్ చేశారు. 1 నుంచి 8 రావాలంటే 7 యాడ్ చేయాలి. 8 నుంచి 14 రావాలంటే 6 యాడ్ చేయాలి. 14 నుంచి 19 రావాలంటే 5 యాడ్ చేయాలి. 19 తర్వాత ఎంత యాడ్ చేయాలి? 4 యాడ్ చేయాలి. ఎందుకు? చూసుకోండి, 8 యాడ్ చేశారు ఫస్ట్, తర్వాత 7, తర్వాత 6, తర్వాత 5, తర్వాత 4. సో 19 + 4 23. 23 అంటే ఏది? W. సో ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. చూసుకోండి, ఈజీ క్వశ్చన్, బట్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట. నీట్గా వాటి వాల్యూస్ వేసుకుంటాం, ఫాస్ట్గా అండ్ ఈజీగా సాల్వ్ చేసేస్తాం. రైట్, సో లాస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం ఈ వీడియోలో. వాట్ ఈస్ ద నెక్స్ట్ టర్మ్ ఇన్ ది బిలో సిరీస్? దిగువ సిరీస్లో తదుపరి పదం ఏమిటి అంటున్నారు. ఫస్ట్ థింగ్ మీరు చూస్తే ఒకటి అర్థమైపోతుంది. ఏంటి? 3, 3, 6, 6, 12, 12. ఎలా వచ్చుండొచ్చు ఇప్పుడు? 3కి డబల్ 6, 6కి డబల్ 12, 12కి డబల్ 24. 24 నెంబర్ అయితే వస్తుందని అర్థమైపోయింది. ఆప్షన్స్లో అన్నింటిలోనే 24 ఉంది. మనం ఆల్ఫాబెట్ చూసుకోవాలి ఇప్పుడు. అవునా? ఆల్ఫాబెట్ చూసుకోవాలి. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ సి ఉంది. చూడండి, ఏ, బి, సి. అంటే తర్వాతది ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్నది కాకుండా దాని తర్వాతది డి వస్తుంది, 24D వస్తుంది. బట్ అది కాదు కదా మనకు కావాల్సింది. ఇది ఇక్కడ ఉన్న క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని అడుగుతున్నారు. దీనికి బాగా అబ్జర్వ్ చేయండి. చూడండి, RST అంటే రివర్స్లో వెళ్తుంది. అంటే ఇక్కడ ఏంటి? ఏం రావాలి? క్యూ రావాలా? QRST. సో 24Q వస్తుంది. ఇక్కడ క్వశ్చన్ మార్కులు ఏమొస్తుందండి? 24Q వస్తుందని చెప్పచ్చు. అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు అనమాట. ఓకే, సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. క్లియర్గా చూసుకోండి, మనకి గ్రూప్ డిలో రీజనింగ్ అయితే చాలా చాలా ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్. సో ఈ ప్రీవియస్ పేపర్స్లో ఉన్న మోడల్స్ని మీరు బాగా గమనించండి, వాటిని అదే మోడల్స్లోని బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ అవే టాపిక్స్ తీసుకొని డిఫరెంట్ మోడల్స్, ఆ టాపిక్స్లో డిఫరెంట్ మోడల్స్. ఎందుకంటే నెక్స్ట్ మనం చెప్పుకోబోయే క్వశ్చన్స్లో కూడా చూడబోతున్నాం కాబట్టి అవన్నీ కూడా ఫాలో అవ్వండి. అలాగే మనం మోడల్ క్వశ్చన్స్ కూడా త్వరలోనే ఇంకా మంచి టాపిక్ వైజ్ కూడా మనం చేయడానికి ట్రై చేస్తాం. సో వాటిని కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.